హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ పద్మాంటి. ఇదిగోనండి గలిజేరు. ఇది ఒక చిన్న వీడియో, చిన్న చిట్కా అన్నమాట. చిట్కా ఇది తెల్ల గలిజేరు. తెల్ల గలిజేరు అంటారు దీన్ని. తెల్ల గలిజేరు ఇది కర్ణాటక సైడ్ అండి. మేము పత్తి తీస్తానికి మా చెల్లి వాళ్ళు అక్కడ ఉంటారు. పత్తి తీయించడానికి పోతే ఇది మొత్తం మూటలు కోసుకెళ్తారు. ఎందుకంటే రొట్టెలో కంటే చాలా మంచిదంట ఇది. మోషన్ ఫ్రీగా అవుతుందంట, లివర్ క్లీన్ చేసిద్దంట. చాలా 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 బాగుంటుంది. కాళ్ళు నొప్పులు పోతాయంట. బాతం అది కొట్టేసి చాలా మంచిది. వాళ్ళు తెగ తింటారు. మాకు కూడా చేసుకొచ్చి పెట్టేవాళ్ళు, రొట్టె ఇచ్చి అది ఇచ్చేవాళ్ళు. ఇక్కడ పిచ్చి మొక్కని పీకేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా తెల్లగలిజేరు ఎక్కడ పడితే అక్కడ మలిసిద్ది. ఈ పిచ్చి మొక్కని మనం దొక్కేస్తుంటాం. కాకపోతే ఏంటంటే మన దొడ్లో పెరిగింది. చేసుకుని పప్పులో వేసుకున్న, అచ్చగా కర్రీలాగా చేసుకున్న, ఒక టమాటా వేసి చాలా బాగుంటుంది. నేను తిన్నాను అప్పుడు, ఇప్పుడు కాదులేండి, 10 సంవత్సరాల కిందట వాళ్ళు మాకు పెట్టేవాళ్ళు. పత్తి తీయటానికి కర్ణాటకలో పత్తి రొట్టెలోకి చేసుకొచ్చి. మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఒక పద్మాంటి అని బాపనామ ఉంది. ఆమె కూడా అప్పుడప్పుడు ఇది పీక్కుంటుంది. దొడ్లో ఉంటే ఒక ఆమె లోపల ఇంట్లో ఉంటే పీకుతూ ఉంటే ఏంటి చాలా మంచిది రా, వాతానికి మోషన్ ఫ్రీగా అవుతుంది, మంచిగా ఉంటుంది. దీనివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు, చాలా మంచిది. మనం తిన్నాం కానీ అందరు చెప్తాను పడేస్తారు అని అంటుంది చాలామంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎంతమంది తెలుసో నాకు కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.